నిన్న నైట్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత శ్రీజ ఏడ్చింది కదా, అక్కడి నుంచి మొదలు పెడితే అందరూ పడుకునేంత వరకు ఏమేమి మాట్లాడుకున్నారో ఈ వీడియోలో చూద్దాం. మంచిగా ఉంటుంది వీడియో, ఖతర్నాక్ ఉంటుంది, హైలైట్ డిస్కషన్స్ ఉంటాయి. డీమాన్ పవన్, రీతు చౌదరి మధ్యలో డిస్కషన్, ఇమాన్యుల్ శ్రీజ మోటివేషను అద్భుతంగా ఉంటుంది, సూపర్. అసలు నాకు తెలిసి శ్రీజ అంత ఏడ్చింది కదా, ఒక హాఫ్ అన్ అవర్ ఇమాన్యుల్ మాట్లాడిండు శ్రీజతోటి. ఖచ్చితంగా చెప్తానా, నెక్స్ట్ ఇయర్ రాఖీ పండగకి, రాకెట్ల పున్నమికి ఖచ్చితంగా శ్రీజ ఇమాన్యుల్ వాళ్ళ ఇంటికి పోతుంది, ఎక్కడుంటే అక్కడికి పోతుంది. అన్న ఈ ఏడాదికి ఒకసారి రాకెట్ల పున్నమి వస్తుందే అన్న, నీ చెయ్యికి, నీ బంగారు చెయ్యికి రాఖీ కట్టడానికి ఈ షెల్ వస్తుందే అన్న అని పోకపోతుంది చూడరు. ఆ రేంజ్లో మోటివేషన్. కోర్స్ ఈ సీజన్లో మధ్యలో ఏమైనా గొడవ అయితే చెప్పలేం, కానీ నిన్న రాత్రి మాత్రం ఏమి మోటివేషన్ ఇచ్చిండయ్యా. దెబ్బకి కరిగింది ఇమాన్యుల్ అన్న. అన్న థ్యాంక్స్ అన్న అని చెప్పి ఒక రకమైన అన్న చెల్లెలి అనుబంధం, జన్మ జన్మల సంబంధం అనే బాండ్ ఏర్పడదబ్బా. గమ్మత్ అనిపించింది, మస్తు మాట్లాడినా ఇమాన్యుల్. ఇక డిమాండ్ భవన్కి అయితే తలకాయ నొప్పి, నెత్తినొప్పి. ఇక ఆయన ఇరుక్కుపోయిండు, అన్నకెళ్ళి బయటకు వద్దామంటే ఇక బురదలో కాలేసిండు, ఏం చేయలేడు. అండ్ ఇంకోటి, ఆ బురద మంచిగా అనిపిస్తుంది ఆయనకి, అన్ననే ఉంటాడు అనుకోరి. అయితే రీతు డిమాండ్ డిమాండ్ తోటి మాట్లాడుతుంది కానీ చెప్తలేదు, ఏడుస్తుంది, అడుగుతుంది కానీ అసలు పాయింట్ చెప్తలేదు. డిమాండ్కి ఏమో వెలుగుతలేదు. గమ్మత్తున్నది ఆ డిస్కషన్, అది కూడా మాట్లాడుకుందాం. ఇక సంజనాకి హరీష్కి కొంచెం చిన్న కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. కళ్యాణ్కి వీళ్ళందరి మీద కోపం వస్తుంది, ఎందుకంటే నా మీద వర్స్ట్ పాయింట్స్ పెట్టారు. అసలు వ్యాలిడ్ పాయింట్సే కదా, నాకు గేమ్ కనబడతలేదా, ఏం మాట్లాడతారు, గేమ్ కనబడతలేదు, ఏం మాట్లాడతారు, ఈ గేమ్ అంటే ఏమిటిది అని చెప్పి అందరికీ చెప్పుకుంటూ తిరుగుతాడు. ఇమాన్యుల్కి కూడా కళ్యాణ్ అంటే కోపం వచ్చింది. అసలు ఏంది అతను ఏం మాట్లాడుతున్నాడు, దమ్ముంటే రా చూసుకుందాం అన్నట్టుగా మాట్లాడుతుంది, ఇట్స్ టూ మచ్ అని అటు తిరుగుతూ చెప్తూ ఉన్నాడు. ఇక భరణన్న తనుజ మధ్యలో చిన్న కాన్ఫ్లిక్ట్ లాగా వచ్చింది, అదే ఉండదు అనుకోరు, అది వేరే విషయం. సో అట్లా చిన్న పంచాయతీలు ఉన్నాయి. అండ్ రాము కొంచెం సఫర్ అవుతుండు. లైక్ ఏంటంటే, నేను చెప్పినా కానీ వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు, నేనేమో గట్టిగా చెప్పలేను, నన్ను ఎవరు అర్థం చేసుకుంటూ అర్థమవుతలేదు అని అనుకుంటుండు. ఇటు టెనెంట్స్ తోటి ఉంటుండు, అటు ఓనర్స్తో ఉంటుండు, ఎక్కడ కూడా రెంట్కి చెడ్డ రేవట్లాగా అలా తిరుగుతాడు. ఆఖరికి వస్తే ఇమాన్యుల్ మళ్ళీ రాముని ఫన్ చేసి గ్రూప్లో కలిపేసుకున్నాడు. సో ఓవరాల్గా ఇమాన్యుల్ అందరినీ, అంటే ఈవెన్ సంజనాకి, ఇటు హరీష్కి కూడా మధ్యలో వారధిలాగా సారథిలాగా అందరి నోట్లో నాలుక లెక్క నిన్న రాత్రి అంతా తిరుగుతూ ఉన్నాడు. సో స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఇప్పటికి మస్తు సోది చెప్పినా కానీ ఇక పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటూ పోదాం. ఏదైనా చిన్న చిల్లర పంచాయతీలు ఉంటే, చిల్లర డిస్కషన్స్ ఉంటే స్కిప్ చేస్తా, మెయిన్ మాత్రం మనం మాట్లాడుకుందాం. ఇక శ్రీజ ఏడిచింది కదా, ఏడవగానే దేవుడు ఓదార్చాడు కళ్యాణ్ బాబు. అసలు ఏపీకి ఓదార్పు అనగానే ఫస్ట్ వినబడే పేరు ఏంటిదంటే జగన్ అన్న పేరు వినబడుతుంది. బిగ్ బాస్ సీజన్ 9కి ఓదార్పు అనగానే ఫస్ట్ వినబడే పేరు ఏంటంటే కళ్యాణ్ పేరు వినబడుతుంది. ఎవరన్నా ఏడవని, వాళ్ళు క్లోజ్ కానీ క్లోజ్ కాకపోయి ఉరికిపోయి ఒక హగ్గిచ్చి ఓదార్పు అంటాడు. అదేందో వెరైటీ. అంటే ఈ మీద చేసి మాట్లాడాలు, ఈ ఓదార్పుకి వస్తున్న దగ్గరికి తీసుకోవడాలు ఓకే ఫైన్, ఫ్రెండ్షిప్ బాండ్ అనుకోండి, ఇంకేదో బాండ్, జేమ్స్ బాండ్ అనుకోండి. కానీ సరే, ఓదార్చిండి అయ్యా. ఓదార్చిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి శ్రీజ లోపలికి పోయింది. శ్రీజ లోపలికి పోయిన తర్వాత ప్రియా, శ్రీజ వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ మాట్లాడుకుని. కళ్యాణ్ కూడా వచ్చాడు అక్కడికి. ఇమాన్యుల్ అన్న కోసం నిలబడ్డా, నేను స్టాండ్ తీసుకున్నా శ్రీజ అంటుంది. తనుజ అక్క కోసం స్టాండ్ తీసుకున్నా, సుమన్ శెట్టి అన్న కోసం నేను స్టాండ్ తీసుకున్నా. అది తప్పు అవుతుందారా, అది ఎట్లా తప్పు అవుతుందిరా, స్టాండ్ తీసుకోవడం తప్ప అంటే ఈమెకి ఎక్కింది ఎట్లా అంటే స్టాండ్ తీసుకోవడం తప్పు అని అడిగి ఎక్కింది. కానీ స్టాండ్ తీసుకోవడం అనేది కాదు కదా వాళ్ళ పాయింట్. నువ్వు ఇంటరప్ట్ చేస్తూ, ఇరిటేట్ చేస్తూ, ఇన్వాల్వ్ అవుతూ అనవసరంగా గెలికి వాసన చూసినట్టుగా ఉంటుంది ముచ్చట. అస్సలు కరెక్ట్గా ఉండదు అనే సెన్స్లో కదా వాళ్ళ బాధ. ఇక్కడ సంజనాక చెప్పినా కానీ ఇంకెవరైనా చెప్పినా కానీ అది పాయింట్. చాలాసేపు డిస్కషన్ జరిగింది, అది మనకు చూపించినంత ఈజీగా ఉడవలే. శ్రీజ అంత మామూలుగా విడిచిపెట్టలే, భరణన్న మామూలుగా ఇన్వాల్వ్ కాలే. సంజన ఇంకా నాతో కాదు నీతో డిస్కషన్ చేయడానికి కూర్చున్న తర్వాత కూడా ఇంకా డిస్కషన్ కంటిన్యూ అవుతుంటే, నీకు రెస్పెక్ట్ లేదా, అది లేదా, ఇది లేదా అని మాట్లాడుతుంటే అప్పుడు కొద్దిసేపటికి భరణన్న దిగుతాడు. భరణన్న అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పి తనుజ కోపానికి వస్తుంది. నాన్న మీరు ఎందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నారు, అవసరమా? ఆ సంజన గారు మాట్లాడుకుంటూ లేదంటే లైట్ ఎందుకు ప్రతిదాన్ని మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు నెగిటివ్ అవుతారు వాళ్ళ దృష్టిలో, అవసరం లేదని చెప్పి తనుజ హట్ అవుతుంది. తనుజ అట్లా మధ్యలో ఆపినందుకు భరణన్న హట్ అవుతాడు. ఇన్ని జరిగినాయి, ఓయమ్మ ఇంత పొడుగు జరిగింది. అయినా ఒకది అయినా మనిషి మారలేదు, ఆమె ఇరిటేషన్ ఆగలేదు అంటే చాలా లెంత్గా జరిగింది. సో అది రాసిన అది కూడా లైవ్ రాసిన కానీ ఎందుకు లేదు సోది మళ్ళీ చెప్పడం, ఆల్రెడీ చూసారు కదా అని. చాలా హెవీగా సీరియస్గా కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఆగింది. ఆగడం కాదు, ఇక వీళ్ళే వదిలేసారు. అమ్మ ఇక చాలు, మేము చెప్పే పాయింట్స్ చెప్పేసినాం అది అని చెప్పేసి వదిలేస్తారు. ఈ పాయింట్స్ కాదు, దమ్మలేదు వేస్ట్ అని చెప్తుంది. సరే, ఆ తర్వాత
నేను స్టాండ్ తీసుకుంటే తప్పవుతుందా అని చెప్పి ప్రియాతో అంటే ప్రియా ఏమంటుందంటే అది తప్పు కాదురా, అది తప్పు కాదురా, వాళ్ళు వాళ్ళు గేమ్ ఆడుతున్నారురా, మనం జెన్యూన్గా ఉన్నాం కానీ వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మనం జెన్యూన్గా ఉన్నాం. నేను నా మనసులో ఒక మాట ఉంది చెప్పనా, ప్రియా, శ్రీజ, హరీష్ వీళ్ళు నిజంగా గేమ్ ఆడుతున్నారు. మనీష్ ఉన్నప్పుడు వీళ్ళు గేమ్ ఆడడానికి ప్రయత్నం చేశారు. ఈ కళ్యాణ్ డిమాండ్ అంటావో వీళ్ళు ట్రాక్లు వేసుకోవడంలో పడిపోయారు, కానీ వీళ్ళు అయిపోయిందబ్బా. వీళ్ళు ఒక లైన్ నుంచి వెళ్ళిపోయారు, సైడ్కి వెళ్ళిపోయారు. కళ్యాణ్ అయితే అసలు బయటకు రావడానికి కూడా ఇష్టపడతాడు. నేను 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 అదేమంటారు చూడు, ఊబి ఉంటుంది చూడు, ఊబి సినిమాలలో చూపిస్తారు, అలా దిగంగా మునిగిపోతారు లోపలికి. నేను ఊబిలో మునిగిపోతున్నా, ఎంత బాగుంది ఇక్కడ ఊబి, అబ్బాబ్బాబ్బా, ఎక్కడన్నా దొరుకుతుందా ట్రాక్ 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 అని చెప్పి ఆ ఊబి ట్రాక్ అని ఊబిలో పడిపోతాడు. పైకి వెళ్ళి నీ గేమ్ కనబడతలేదంటే సీరియస్ అవుతాడు. అండ్ నిజంగా ఏం ఆడుతుండే చెప్పు, ఒక టాస్క్లో ఎక్కడైనా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించినట్టుగా కనబడదా? లేదు. ఎక్కడ కూడా టాస్క్లో మెరిసింది లేదు. ఎక్కడ కూడా డ్యాన్స్లోనో ఎక్కడైనా ప్రతిభ అంటే తన ప్రతిభ పాఠవాలని చూపించడానికి ఏదైనా చిన్న ఫన్నీ టాస్క్లోనే గెలిచింది ఉందా? లేదు. ఎక్కడైనా ఆర్గ్యుమెంట్లో సూపర్ సక్సెస్ఫుల్గా అతను మాట్లాడి వావ్ అనిపించింది ఉందా? లేదు. ఎప్పుడు చూడు రీతుని ట్రాక్లో పెడదామా, తనుజని ట్రాక్లో పెడదామా, స్టార్టింగ్లో ప్రియాని ఇట్లా గివ్విట్లనే ఉన్నాడబ్బా, గివ్విట్లనే ఉన్నాడు. అది వేరే పోతుందిలే కానీ ఇక వాళ్ళు గేమ్ ఆడుతున్నారా, మనం జెన్యూన్గా ఉన్నాం, వీళ్ళే జెన్యూన్గా లేరు, వీళ్ళే గేమ్ ఆడుతున్నారు, వీళ్ళే ప్లాన్డ్గా చేస్తున్నారు, వీళ్ళే అనుకొని చేస్తున్నారు, వాళ్ళంతా ఫ్లూక్లో చేస్తున్నారు. చూడు వీళ్ళు ఇప్పుడు నిన్న నైట్ నామినేషన్లను చూస్తే వీళ్ళు అద్భుతంగా పాయింట్స్ కలెక్టివ్గా పాయింట్స్ పెట్టడానికి ట్రై చేస్తారు. వీళ్ళు ఒక సింపుల్ నిర్ణయం అంటే శ్రీజ ఇరిటేట్ చేస్తుంది, మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంది అంతే. వీళ్ళు ఎగ్జాంపులైజ్ చేసి ఒక పాయింట్ గట్టిగా పెడుతున్నారంటే అట్లా లేదు. కానీ మనకేమనిపిస్తుంది, నిజంగా శ్రీజ ఇరిటేట్ చేస్తుంది, శ్రీజ అనవసరంగా ఇన్వాల్వ్ అవుతుంది, గట్టిగా అరుస్తారు, ఇద్దరు కలిసి కయ్యి ఒరుతారు అనే పాయింట్ మనకు ఉంది. కాబట్టి వీళ్ళు ఏదో ఒక ఉత్తగా ఫ్లూక్లో ఒక పాయింట్ చెప్పినా కానీ వీళ్ళకి అంటే ఎవరైతే ఇదివరకు టెనెంట్స్ ఇప్పుడు ఓనర్స్గా ఉన్న సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఉన్నారు, వీళ్ళ మీద మనకు జాలి దయ అయ్యో పాపం అనే ఫీలింగ్ ఉంది తప్ప ఇటు వాళ్ళ మీద వస్తలేదు, శ్రీజ మీద, ప్రియ మీద. అఫ్కోర్స్ వీళ్ళ దాంట్లో కూడా రీతు మీద రాదు, మనకు ఆ ఎమోషనల్ బాండ్ అటాచ్మెంట్ అనేది వస్తలేదు, ఎందుకంటే వీళ్ళు ఇరిటేట్ చేస్తారు కాబట్టి. అది కళ్యాణ్ మీద, డిమాండ్ మీద కూడా మనకు సాఫ్ట్ కార్నర్ రాదు, ఎందుకంటే వీళ్ళు ఇటువంటి ట్రాకులలో ఉన్నారు కాబట్టి. ఎడెన్ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకుర్రి, మీరు లైక్ కొట్టుడు మర్చిపోయారు, గుర్తు ఏదైనా వచ్చినా అట్నే హైప్ అనేది కనబడుతుంది కదా, గది కూడా ఇస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అట్నే మన వెబ్సైట్ని కూడా ఒకసారి ఆదరించే ప్రయత్నం చేయరి. కంటిన్యూ చేద్దాం. సో వాళ్ళకంటే అంటే సెలబ్రిటీస్ కంటే కామనర్స్ గేమ్ గట్టిగా ఆడుతున్నారు. నెక్స్ట్ కళ్యాణ్ అంటాడు, మాట్లాడలేదు ఒక్కరిని కూడా మాట్లాడరు అని. ఏంటి ఆ రీజన్స్? మాట్లాడలేదని ఒకరిని, మాట్లాడుతున్నారని ఒకరినే, అదేంటి రీజన్స్? అది రీజన్సా? ఇప్పుడు ఏంటంటే ఈయన మాట్లాడతలేడు అందరితోటి, ఒక ముగ్గురితో ఉంటాడు, వాళ్ళు అందులోనే ఆ బార్డర్లోనే ఉంటాడు అని చెప్పి కళ్యాణ్ నామినేట్ చేసిరు. శ్రీజ ఓవర్ ఎంతూజియాజంతో ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చేసిరు. ఈ 2 పాయింట్లు ఒకరిని మాట్లాడలేదని చేస్తారు, ఒకరిని మాట్లాడుతున్నారని చేస్తారు. ఏంటి రీజన్సా అంటాడు. ఇక ప్రియా ఉండి అసలు నాకు చెప్పినవి రీజన్స్ ఏనారా? యాక్చువల్లీ ప్రియాకి చెప్పినవి అంత ఇంత బెటర్ రీజన్స్, నాకు చెప్పినవి రీజన్సే రారంటే వీళ్ళిద్దరు ఓకే అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఆమెకే కదా రీజన్స్ అని చెప్పింది. హరీష్ని నామినేట్ చేసిరు, కానీ హరీష్ని నామినేట్ చేస్తారు చూడు. ఇప్పుడు మరియు వీళ్ళు దోస్తులు అయ్యి హరీష్ని నామినేట్ చేసారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళ గ్రూప్ వాళ్ళని ఒక్కరినన్నా పెట్టుకుంటే అది కరెక్ట్ నామినేషన్ అంటే, మమ్మల్ని ఒక్కరినన్నా తీసేస్తే కరెక్ట్ నామినేషన్ అని నామినేషన్లో ఉంటుంది ప్రియా. ఇది మమ్మల్ని ఆరుగురిని అందులో పెట్టాలని చూసినారు. అందులో ఆరుగురు అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు నలుగురు, ఆయన వెళ్ళిపోయింది, మనీష్ వెళ్ళిపోయింది, కానీ డిమాండ్ పవన్ ఏమో క్యాప్టెన్ కదా. మమ్మల్ని అందరినీ నామినేషన్లో తీసుకురావాలని చూసారు మీరు, మాకు అర్థమవుతుంది, అందరికీ వెళ్తారు, మీరు కావాలని చేశారని అర్థమవుతుంది మాకు. వీళ్ళందరూ కలిసి హరీష్ని వేసారు కదా, హరీష్ వీళ్ళకి వత్తాసు పడితే స్టాండ్ తీసుకున్నా అన్నట్టు నిరూపించడానికి మాట్లాడినట్టు. మా అందరికి వేయాలని చూసారు, మీకు నాకు తెలీదా, మీరు చెప్పకపోతే మాకు అర్థం కదా అంటాడు ఆయన. మా అందరం ఒక్కనన్ను ఉంచితే మేము అప్పుడు చెప్తాను, వీళ్ళు ముగ్గురు వేసిరబ్బా అంతే. అక్కడ ఆల్రెడీ హరీష్ని వీళ్ళు వేసుకున్నారు కదా, అందులో నుంచి ఒకరిని డిమాండ్ పవన్ సేవ్ చేసినాడు. వాళ్ళ గ్రూప్ వాళ్ళని చేసుకోవాలి, వీళ్ళ గ్రూప్ వాళ్ళని ఆపాలనా? ఏ గమ్మతున్నారయ్యా. వీళ్ళేమో గ్రూప్ ఆడతారు, వాళ్ళు ఆడద్దు. వీళ్ళది ఎట్లుంటుంది అంటే, వీళ్ళు ఏం చేసినా రైటు. ఎవరు ఈ కామనర్స్ కింద వచ్చిన బ్యాచ్ ఉందా, శ్రీజ, ప్రియ, డిమాండ్ పవన్, కళ్యాణ్, హరీష్, వీళ్ళు ఏం చేసినా రైటు. వీళ్ళు పట్టిన కుందేలుగా అసలు కాళ్ళు లేవు పోయి పాము లెక్క పాకుతుందంటే రైటు. వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు గదేం బాట నెక్స్ట్ టైం మాట్లాడితే ఏం మాట్లాడతారు, మీకు తెలివి ఉందా, కుందేలుకి 4 కాళ్ళు ఉంటే తెలియదు వాళ్ళకి అని చెప్పి వీళ్ళే తిడతారు. వీళ్ళు చాలా రైట్. ప్రియా అసలు నాకు చెప్పిన రీజన్సా అని అంటే కళ్యాణ్ అంటాడు, ఆ రోజు చెప్పాం రే చెప్పండ్రా బాబు అని. ఏందో ఈయన డిఫరెంట్ మోడ్లోకి పోతాడు, డిఫరెంట్
డైలాగ్స్ కొడతా ఉంటాడు. అంటే ఈయన సుపీరియర్ అనుకుంటాడా? సుపీరియర్ దాన్ని అనుకుంటాడు. తెలియదు కానీ చాలా ఎక్కువగా చేస్తున్నాడు. చెప్పండిరా బాబు అది నేను ఆ రోజు చెప్పాను నేను అంటాడు. ఇక రాము రాతోడు ఉంటాడు అక్కడ. రాము రాతోడు చూడు సింపుల్గా ఒక మాట చెప్తాడు. ఇక్కడ ఎవరు ఎవరిని తప్పు అనడానికి లేదు. ఎందుకంటే మీకు వాళ్ళ గురించి అనిపించినవి మీరు చెప్తారు, వాళ్ళకి మీ గురించి అనిపించిన పాయింట్ మీరు చెప్తారు, వాళ్ళు చెప్తారు, అంతే. ఎవరి కాళ్ళు రైటే అని చెప్పి అంటాడు. ప్రియా అండి, మీ సైడ్ నుంచి పాయింటే లేనప్పుడు మీరు మాట్లాడరు, సైలెంట్ అయిపోతారు. అది మౌనం అర్ధాంగీకారం అన్నట్టే అని అర్ధాంగీకారం అని అంటే ఎట్లా అని చెప్పి అంటది ప్రియా. ఇక్కడ చెప్పాలంటే పాయింట్ లేనప్పుడు సైలెంట్ అయిపోతారంటే వాళ్ళు మామూలుగానే ఇప్పుడు చెప్తున్నాయి. ఇప్పుడు ప్రియా తరపున అంటే ప్రియా సైడ్ నుంచి వెళ్ళి చూస్తే ఆపోజిట్ వాళ్ళు పాయింట్ లేదు కాబట్టి సైలెంట్ అయిపోతారు అని అంటే వీళ్ళతో ఆర్గ్యూ చేయలేక కూడా సైలెంట్ అయిపోతారు కదా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు అనవసరమైన ఆర్గ్యూ వీళ్ళు ఎంత లెంత్ పెంచుతారంటే వీళ్ళతోటి కొట్లాడితే ఒడవది, వీళ్ళదే లాస్ట్ పాయింట్ అయ్యేదాకా కొట్లాడతారు. కాబట్టి ఏంది ఒర్రేటోనికి ఊకున్నోడే మొగుడని ఒకటి ఉంటుంది శాస్త్రం మా దగ్గర. అంటే అరిసి లొల్లి పెట్టేటోనికి సైలెంట్గా ఉన్నటోడే అదన్నట్టు. అర్థమైంది కదా? రైట్. డిమాండ్ పవన్ అండ్ రీతు స్టార్ట్ అయింది. ఇక ఉంటుంది గిట్లా ఉంటుంది. నేను ఎందుకు తీసాను నీకు తెలుసు కదరా అంటాడు. అంటే ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతుంది. ఏమైందిరా, ఏమైంది చెప్పు, ఏమైంది, నా హార్ట్ బ్రేక్ అయింది డిమో అన్నట్టుంది. ఏమైంది ఏడుతూ ఉంటుంది. నాకు నవ్వుతుంది ఏడుతా అంటే. డిమాండ్ పవన్ నువ్వు వెళ్ళవురా, నువ్వేం బాధపడకరా, నువ్వు వెళ్ళవురా అంటాడు. నువ్వెలా చెప్తావు డిమోన్, నువ్వెలా చెప్తావు, నువ్వు చెప్పు అంటుంది. ఇక్కడ ఈమె నన్ను సేవ్ చేయనందుకు నాకేం బాధ లేదు, నువ్వు శ్రీజన్ సేవ్ చేసినందుకు నాకు అసలు ఇబ్బందే లేదు, అది కాదు నా బాధ అంటది. ఏది మరి నీ బాధ ఎందుకు చెప్పంటే చెప్పదు. అసలు ఆమె బాధ ఏంటంటే నన్ను ఎందుకు సేవ్ చేయలేదు అంతే. కానీ అది మొహం మీద అడగలేదు, మొహమాట పడి పుసుకుని మనం అట్లా అంటే మనం ఏదో ఫేవరెటిజం తీసుకోవడానికి అతని దగ్గర నుంచి ఒక ఫేవర్ని తీసుకోవడానికి అతన్ని క్యాప్టెన్ చేయడానికి సపోర్ట్ చేసినాం అనేది ఇండైరెక్ట్గా చెప్పినట్టు అవుతుంది అని చెప్పి అడగలేక ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నది. రీతు అంటుంది, నా నామినేషన్ ఎందుకు తీసుకున్నావు నువ్వు, నా నామినేషన్ ఎందుకు తీసుకున్నావు నాకు తెలుసా నేను అని అంటుంది. అంటే ఈయనకు అర్థం కాదు ఏమంటుంది ఏమే అన్నట్టుగా. అంటే అది కాదురా, నువ్వు ఏడవకరా అని అంటూ ఉంటాడు. నన్ను వాళ్ళు నామినేట్ చేయొచ్చు, స్వాప్ చేయొచ్చు నన్ను. ఆ స్వాప్ చేయడానికి నేను మాట్లాడవచ్చు, నేను గట్టిగా వాళ్ళని అడగొచ్చు స్ట్రాంగ్గా. ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్. నా గేమ్ చెప్తుంది అది, నా గేమ్ చెప్తే చాలు. వాళ్ళు అసలు నా గేమ్ గురించి డిస్కస్ చేస్తే ఆటోమేటిక్గా స్వాప్ చేస్తారు. సంజనాని సుమన్ చెట్టు నన్ను స్వాప్ చేసినట్టు నన్ను స్వాప్ చేయరా. నేను ఎందుకు అడగలేదో తెలుసా? ఎందుకు అడగలేదు చెప్పు. అక్కడ ఏమంటుంది, నా మిస్టేక్ ఉందని యాక్సెప్ట్ చేస్తున్నాను కాబట్టి సో నేను నా మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుని బౌన్స్ బ్యాక్ అయ్యి మామూలుగా బాల్ టెన్నిస్ బాల్ లెక్క ఇట్లా గోడకైతే స్టప్గా తిరిగొచ్చినట్టుగా అట్లా అయ్యి వస్తా నేను బౌన్స్ అన్నట్టుగా బిల్డప్ కొట్టింది అక్కడ. ఇక్కడ వచ్చి నేను ఎందుకు తీసుకోలేదు తెలుసా, ఇతను సేవ్ చేస్తాను అనుకొని తీసుకోలేదు, కానీ ఇతను సేవ్ చేయలేదు, పట్టించుకోలేదు అని చెప్పి బాధ. డిమాండ్ పవన్ రీతు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇక డిమాండ్ పవన్ అంటాడు, నేను పాయింట్స్ పెట్టిన దాని గురించే కదా నేను పాయింట్స్ పెట్టింది, నేనేం నీ గురించి నేను మాట్లాడాను కదా అన్నట్టు చెప్తాడు. అంటే రీతు ఉండే ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్, నన్ను నామినేట్ చేసిందే, తెలుసు కదా నన్ను నామినేట్ చేసింది, ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఏంది ఇది ఈమె బాధ ఏంది దేని గురించి అనుకుంటూ ఉంటాడు. అయితే నన్ను నామినేట్ చేసిందే నేను నిన్ను క్యాప్టెన్ చేశానని, నీదెంత తప్పు ఉందో నాది అంతే తప్పు ఉంది, అర్థమవుతుందా? డిమాండ్ పవన్ అంటాడు, ఇక శ్రీజాన్ ఎందుకు నేను సేవ్ చేశానంటే అని అంటాడు. నాకు ప్రాబ్లం లేదురా, శ్రీజాన్ సేవ్ చేసినందుకు నాకు ప్రాబ్లం లేదు, కానీ నా పాయింట్ ఏంటంటే అసలు ఏ రీజన్తో నన్ను నామినేట్ చేశారో తెలుసా, ఏ రీజన్కి నేను నామినేట్ అవ్వాల్సి వచ్చిందో తెలుసా. నాకు ప్రాబ్లం అయితే లేదు, నా తప్పు నేను యాక్సెప్ట్ చేశాను. చేసిన తర్వాత కూడా ఏం తప్పు చేశాను, అసలు చేసిన తర్వాత కూడా సారీ చెప్పేసిన తర్వాత కూడా మళ్ళీ ఏం తప్పు చేశాను నేను అని ఏందో చెప్తా ఉంటుంది అన్నట్టు. ఇక కంటిన్యూగా డిమాండ్ పవన్ ఉంటాడు, లోపల కూర్చొని మాట్లాడదాం పదంటే, నేను ఇక్కడ ఏం చేశాను, నువ్వు సేవ్ చేసే ముందు కనీసం అట్లీస్ట్ ఇక ఓపెన్ అయిపోయింది, కనీసం నన్ను ఒక ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు, నన్ను చూడను కూడా చూడలేదు. ఐ కాంటాక్ట్ ఇస్తే సేవ్ చేయమని అంటుంది, అంటే నన్ను చేయరా బాబు అంటుంది కావచ్చు, కళ్ళతో చెప్తుంది కావచ్చు. ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు, నా పేరు కూడా తీసుకోలేదు. నువ్వు నన్ను సేవ్ చేయకపోయినా పర్లేదు, శ్రీజని సేవ్ చేసినావు ఓకే. శ్రీజ పాయింట్ ఇక్కడ డిమాండ్ నుండి శ్రీజ పాయింట్స్ అంత వ్యాలిడ్గా అనిపించలేదు, నీ పాయింట్స్ కొంచెం వ్యాలిడ్గా అనిపించినాయి కదా, నీకంటే అందరికంటే బెటర్గా వ్యాలిడ్ పాయింట్స్ అంటే అసలు వ్యాలిడ్ పాయింట్స్ కానివి ఏవైతే ఉన్నాయో వాళ్ళని సేవ్ చేద్దాం అనుకున్నా, అందుకే శ్రీజని సేవ్ చేసిన అంటాడు. అంటే నా తప్ప వ్యాలిడా అంటది.
ఇది ఇట్లా కంటిన్యూ అవుతుంటుంది. ఇక ఇంకో దిక్కు ఇంకో డిస్కషన్ చూపిస్తారు. కోర్స్ ఇది ఇంత డిస్కషన్ చూపించట్లేదు ఒకటేసారి. ఇది చూపించాలంటే బేజారు వస్తుంది, చూడడానికి కూడా ఇరిటేషన్ వస్తుంది కాబట్టి వేరే వేరే డిస్కషన్స్ మధ్యలో చూపిస్తూ ఉంటారు. అందులో బర్నీ, సంజన వీళ్ళు మాట్లాడుకున్నది వాయిస్ రేజ్ చేయడం ఏంది, ఇష్టం ఉన్నట్టుగా వాయిస్ రేజ్ చేసి మాట్లాడడం. శ్రీజ మాట్లాడుతుందని తనుజ గురించి కూడా టాపిక్ వస్తుంది. ఎమోషనల్ అయినప్పుడు ఆమె కూడా వాయిస్ రేజ్ చేస్తుంది. బర్నీ కొంచెం ఫీల్ అవుతాడు అన్నట్టు, సడన్గా ఆపేనన్నా నువ్వు మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతావు అన్నట్టుగా మాట్లాడితే ఈ పాయింట్ ఫీల్ అవుతాడు అన్నట్టు. ఆ తర్వాత రాము రాథోడ్ అక్కడ ఉండి, ఆ రోజు నాకు తప్పైంది, నేను ఒప్పుకున్నా సైగ గురించి. అయితే సైగ ఏంటంటే ఇగో రాము రాథోడ్ డిమాండ్ పవన్ తోటి చెప్తాడు, బర్నీ అన్నతోటి చెప్తాడు, తనుజాతోడు కూడా చెప్తాడు, రీతుతోడు కూడా చెప్తాడు. ఇదే డిస్కషన్ జరుగుతుంది. కానీ అతను వాయిస్ అవుట్ చేసి గట్టిగా చెప్తలే. ఆయన దగ్గర ఒకటే పాయింట్ ఉందబ్బా, ఆ రోజు సైగ చేసింది నిజమే, కానీ ఆ సైగ దేనికోసం చేసింది, సంజన కోసం చేసింది అనేది ఆయన పాయింట్. అండ్ ఇక్కడ వీళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం తప్ప ఆయనకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వస్తలేదు. ఆయన ఇప్పుడు ఏమంటాడు, ఒకరు అడుగుతారు, ఇప్పుడు తనుజ అడుగుతుంది సైగ చేసిందంటే అంటాడు. ఇక్కడ రీతు వచ్చి సైగ చేసినాం కానీ ఎవరి కోసం చేసినాం, సంజన కోసమా తనుజ కోసమా అంటే అంటాడు. ఏందిరా చెప్పురా అంటే సంజన కోసం అంటాడు. ఆ టైప్లో ఉంటుంది. అంటే ఆ కట్టే కొట్టే తెచ్చే అని మరీ క్రిస్ప్గా ఉండేసరికి పూర్తి స్థాయిలో ఎవరికి చెప్తాడు. తనుజ దగ్గర పోయి కూర్చుండి సైగ చేసింది నిజమే, కానీ నీ కోసం కాదు సంజన కోసం అని చెప్పాలి, చెప్పినా అంటాడు. ఆమె ఏమో చెప్పలేదు అంటుంది. సైగ చేసిందా నా కోసమేనంటే అన్నావు కదా నువ్వు, ఆ రోజు అట్లా అన్నావు, ఈ రోజు ఇట్టున్నావు అని చెప్పి తనుజ అంటుంది. యాక్చువల్లీ తనుజ కన్ఫ్యూజ్ అయింది, రాము క్లారిటీ ఇస్తలేడు, పిచ్చి రేపి విడిచిపెడతాడు. అందరికీ కోపం వస్తుంది. ఇదే జరిగింది. డిమాండ్ పవన్ దగ్గర చెప్పిండు, బర్ణన్న దగ్గర చెప్పిండు, అందరి దగ్గర ఇదే పాయింట్ చెప్పిండు. సైగ చేసింది, నేను అందుకే అని చెప్పిన అంటే మన ఫుల్ క్లారిటీ చెప్పాలి కదా, సంజన కోసం సైగ చేసిందంటే చెప్పినా అంటాడు. ఎవరికి చెప్పినావు అంటే చెప్పినా నేను అంటాడు. ఎవరికి చెప్పినవారు అంటే అందరికీ చెప్పినా అంటాడు. సరిపోయారు, అయిపోయింది. ఇది ఒక డిస్కషన్ చాలాసార్లు జరిగింది. ఇక మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. క్లారిటీ వచ్చింది కదా, రాము రాథోడు తప్పు లేదు కానీ చెప్పలేకపోతాడు. ఎందుకు చెప్పలేకపోతాడు తెలియదు. ఎందుకంటే అక్కడ ఓవరాల్గా అంటే ఇక్కడ రాముకి ఇంకో కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే రీతు ఏమన్నది లాస్ట్ వరకు మన ఇద్దరం ఉందాం అన్నది. కాబట్టి మధ్యలో ఎవరు వచ్చినా తీసేయాల్సిందే కదా, ఏ సైగ చేసినా ఏ సైగ చేయకపోయినా అందరినీ లేపేసి మనం మాత్రం ఉండాలనేది ఆమె కాన్సెప్ట్ కదా. అయినా నేను ఎవరిని అటాక్ చేయలేదు కదా అంటాడు. అయితే డీల్ సెట్ చేసుకో, లేదని సెట్ చేసుకోకు అంటే నేను బ్లాంక్లో ఉన్నా, నాకు ఏం తెలియలేదు, నాకు ఇప్పటికీ ఏం తెలుస్తలేదు, అంత బ్లాంక్ అయిపోయింది అది అంటాడు. నెక్స్ట్ ప్రియా, శ్రీజ, రాము రాథోడ్, కళ్యాణ్ అక్కడ లోపల ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. గట్టి పాయింట్స్ పెడతారని అసలు ఒక్క వ్యాలిడ్ పాయింట్స్ పెట్టలేరు. అసలు ఒక్క వ్యాలిడ్ పాయింట్స్ పెట్టారు. మనం ఎలాంటి పాయింట్స్ పెట్టినా వాళ్ళు ఎలాంటి పాయింట్స్ పెట్టారని డిస్కస్ చేసుకుంటారు. అసలు కళ్యాణ్ అంటాడు స్వాప్ కూడా తెలియదు, అసలు ఏంటిది స్వాప్ది అని అంటాడు. బయటకు చెప్పకపోయినా తెలుసురా ఏం జరిగిందో, మనకి తెలియదు అనుకుంటున్నారు కానీ అన్నీ తెలుసు. బర్నీ అని పెట్టాలి అంటే ఎంతసేపు మనకి గ్రూప్ డిస్కషన్ ఇక్కడ అని ఆయన ఏమంటాడు, 8 మెంబర్స్ని ఆ రోజు మీరు పెట్టిరు కంటే మనం ఏమైనా స్కెచ్ చేసుకుని పెట్టినామా, బర్నన్న ఆ రోజు నామినేషన్లో తీసుకురావాలంటే పెద్ద విషయం మనకి, ఎంతసేపు అని ప్రియా అంటుంది. ఎంతసేపు ఆ రోజు మనకి ఏమైనా గ్రూప్ డిస్కషన్ జరిగిందా, వీళ్ళు ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ చేసుకొని వచ్చి నామినేట్ చేశారు. ఆ రోజు ఏదో మనం చాలా సిన్సియర్గా చేసినాం, అది ఆటోమేటిక్గా జరిగింది. అట్లా అందరికందరూ నామినేషన్కి వచ్చారు, బర్నన్న తప్ప అంటే అది జరిగింది అంతే. ఇక్కడ ఏంది వీళ్ళు గ్రూప్ డిస్కషన్ తీసుకొని వచ్చి మనని నామినేట్ చేశారు అని అంటే అక్కడ ఆల్రెడీ ఈ నామినేషన్ జరుగుతున్నప్పుడే బర్నన్న అంటాడు, అమ్మా ఇక్కడ ఆ రోజు నేను ఒక్కరిని తప్ప మిగతా వాళ్ళంతా మా వాళ్ళు నామినేట్ అయ్యారమ్మా, ఇప్పుడు చూడు మీరు ముగ్గురు అయితే మా వాళ్ళు ముగ్గురు అయ్యారు, ఎవరు మిస్ అయ్యారు ఇక్కడ అని అడిగి చెప్తాడు. నెక్స్ట్ కళ్యాణ్, శ్రీజ, ప్రియ వీళ్ళు కోపంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటు దిక్కం బర్నీ వస్తాడు శ్రీజ దగ్గరికి, అక్కడ లోపల ఏడుస్తూ ఉంటుంది. ఆ టైంలో వస్తాడు అన్నట్టు. ఏడుస్తుంటే ఎందుకు శ్రీజ అంత ఏడ్చావు, ఎందుకమ్మా ఏడ్చావు, నా పని ఇక ఇక్కడ జస్ట్ అట్లా చెప్పేసి వెళ్ళిపోతే కళ్యాణ్ వెనక నుంచి కామెంట్ ఇస్తాడు, నా పని అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోతున్నాడు కదా అంటాడు. ఇలాంటి చూడిపోయి మాటలు ఇవన్నీ పనికిరావు కళ్యాణ్, వేస్ట్. డిమాండ్ పవన్, రీతు అది కంటిన్యూ అవుతుంటే నీకోసం నేను సారీ చెప్పా, ఐ టుక్ మై స్టాండ్. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా క్లారిటీ ఇచ్చాను కానీ డిమాండ్ చెప్తాను, క్లారిటీ ఇచ్చాను కదా డిమాండ్ అని చెప్పి ఇవ్వంటుంది. ఏం కాదు నువ్వు బాధపడకు, స్ట్రెస్ తీసుకోకు, నువ్వు ఈజీగా సేవ్ అవుతావు అని చెప్పి బాధపడతాడు. ఓకే, తనుజ, సంజన వీళ్ళు మాట్లాడుకుంటారు. గ్రూప్ నామినేషన్ ఇది గ్రూప్ నామినేషన్, ఇంకేం చేయలేము. ఇండివిజువల్ నామినేషన్ కాదు, ఇండివిజువల్ నామినేషన్ అంటే ఇంకో రకంగా ఉంటుంది, గ్రూప్ నామినేషన్ కానీ డిస్కషన్ చేస్తూ ఉంటారు. తనుజ, బర్నీ, ఇమాన్యుల్, రాము రాథోడ్. ప్రతి దగ్గర రాము రాథోడ్ వచ్చిన వాళ్ళు అవుతాడయ్యా. వీళ్ళు నలుగురు డిస్కషన్ చేస్తుంటారు. రాము, అరే నువ్వు ఎందుకు వీళ్ళందరూ బాధని తెలుసా, నాకు ఇంకా పాయింట్స్ ఉన్నాయంటాడు. పాయింట్స్ ఉన్నాయని నిల్చొని ఏ పాయింట్ చెప్పాడు, వీడెక్కడో ఎందుకు నిల్చున్నావురా నువ్వు అని చెప్పి వీళ్ళంతా కామెడీ చేసుకుంటూ ఉంటారు. నా పాయింట్స్ ఇంకా అవ్వలేదన్నావు కదరా, ఏంటి నా పాయింట్స్ చెప్పేది అంటే అది చెప్దాం అనుకున్నా అంటాడు. అండ్ ఆ సైగ గురించి మళ్ళీ జరిగింది టాపిక్. ఆ తర్వాత
డిమాండ్ పవన్, రీతు బాధ చూడలేకపోతున్నాను అని చెప్పి ఈయన చెప్పడం, ఆమె ఇక ఓదార్పులు అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఆ తర్వాత ఇక మళ్ళీ మెల్లగా ఇద్దరు క్లోజ్ అయిపోయారు. కనీసం నా వైపు చూడలేదురా అనేది నా మెయిన్ బాధరా. నా పేరు తీసుకోకపోయిన పర్లేదు, కనీసం ఐ కాంటాక్ట్ అని ఇవ్వలేదు. ఐ కాంటాక్ట్ ఇస్తే ఖచ్చితంగా ఐ కాంటాక్ట్ ఇచ్చిందంటే ఇట్లా జిగ్ 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 అని అదేం సినిమా అది, సెవెంత్ సెన్స్లా చైనా ఓడి చేస్తాడు చూడు, జిగ్ 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 అంటే కథం డిమాండ్ పవన్ అండి, నేను రైతు చౌదరిని సేవ్ చేస్తున్నా అనేటోడు కదా. ఐ కాంటాక్ట్స్ ఇస్తే అయిపోయాక ఐస్ క్రీమ్ లెక్క కరిగిపోడు. రైట్, డిమాండ్ పోదు అయిపోయింది. ఇక్కడ ఇమాన్యుల్ అండ్ రాము రాథోడ్, అరే నీ పాయింట్స్ ఏమున్నాయి రా, ఎందుకురా నువ్వు లేచావు, ఇది కామెడీ జరుగుతున్నది, రాత్రి అంతా కూడా జరిగిందిలే. బిగ్ బాస్ జైల్లో ఫ్లోరా ఉంది. ఫ్లోరా జైల్లో ఉంటే జైల్లోకి ఫుడ్ తీసుకుపోయి ఇవ్వడం, కొద్దిసేపటికి బిగ్ బాస్ ఏమని చెప్పినంటే ఆమె జైల్లోకి వెళ్ళి తీసుకుపోయి లోపల రూమ్లో పడేయండి అయ్యా అని చెప్పిండు. ఏమంటారు, టెనెంట్స్ కోసం ఉన్న ఇంట్లో పోయి పడుకుంది. ఇమాన్యుల్ శ్రీజ దగ్గర ఇక చెప్పడం స్టార్ట్ అయితే అయ్యా ఇక్కడి నుంచి దుడూరి గూస్ బంప్స్ మూమెంట్స్ మామూలుగా ముచ్చట. ఒకళ్ళ గురించి ఆలోచించడం మానేయి శ్రీజ, ఒకళ్ళ గురించి ఆలోచించడం మానేయి. నువ్వెందుకు ఏడుస్తావు దమ్ము, నువ్వు ఏడవద్దు దమ్ము, నేను నీకు సొంత అన్నలాగా, నువ్వు నా సొంత చెల్లె అనుకొని, మీరిద్దరు నా చెల్లెలురా ప్రియా. నువ్వు ఎమోషన్ ఆపి జడ్జిమెంట్ వచ్చాక నేను ఫస్ట్ డే సెకండ్ డేకి నా కామెడీ మీద కొట్టారా, నేను ఆ కామెడీ చేయడానికి కూడా భయపడేటట్టుగా చేసారు. నేను ఏడవాలంటే ఏడవనా ఆపాను. నేను నాగార్జున గారి దగ్గర నుంచి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎస్ నేను తప్పు చేయలేదని తెలిసిన తర్వాత నేను అప్పుడు ఏడ్చానురా. ఆ ఎమోషన్ ఆపి కరెక్ట్గా నువ్వు ఎక్కడ ఏడవాలో అక్కడ ఏడవాలన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పినట్టు. డిమాండ్ పవన్ కూడా, అరే నాకు డిమాండ్ కూడా ఇష్టం రా, కాబట్టి వాడి మీద నేను జోకులు వేస్తూ ఉంటా. సంజన గారు అయితే ఓన్ పాయింట్స్ చెప్తుంది అని చెప్పి సంజన గారు చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని నామినేట్ చేయడానికి వస్తా అని చెప్పి నేను వచ్చి ఆమె ఇంట్రో ఇచ్చిన తర్వాత నేను మిమ్మల్ని తీసుకుపోయి అక్కడ ఫోటోలు పెడతా అని చెప్పి నేను వచ్చాను. ఎందుకు వచ్చాను, నాకు అక్కడ ప్రియా అంటే ఇష్టం రా, ఎంత ఇష్టమో తెలుసు కదా, అందుకే కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోయినా. మీరిద్దరు నాకు చెల్లెలు రా, అందరూ చెప్పిందే చెప్పాను, సొంత డెసిషన్ మీద అయితే నేను చెప్పలేదు. కళ్యాణ్ గురించి చెప్పాలి ఒక మాట, వాడు ఎందుకు అంత రివర్స్ అవుతున్నాడు, అంత రివర్స్ అయ్యాడు అని నిజం చెప్పిన. ఎవరు చెప్పరు, ఇది నిజం చెప్పిన. అసలు గేమ్ గురించి ఎవరు చెప్పరు. అతను గేమ్ ఆడితే నాకు కాంపిటీషన్ అవుతుంది. అలాంటప్పుడు నేను అతను గేమ్ ఆడట్లేదు, అతనికి చెప్పాల్సిన అవసరం ఏముంది, అయినా కానీ చెప్పిన. ఎందుకంటే వాడు మనోడే కదా, గేమ్ ఆట మార్చుకుంటాడు, ఆట బాగా ఆడతాడు అనే ఉద్దేశంతో చెప్పిన. మమ్మల్ని మీ అందరినీ మీ ఆట చూసి పంపారు, కానీ కళ్యాణ్ని మన ఇంట్లో ఒకడు అని అనుకుని పంపారు. అట్లా అనుకునే పంపారు కదా. అట్లాంటిది వాడు ఆట ఆడుతున్నాడా, అసలు గేమ్ ఉందా, ఏటో అంత డైవర్ట్ కాలేదా. హరీష్ అన్న గేమ్ ఆడుతున్నాడు, ఫ్లోరా గేమ్ ఆడుతుంది, అందుకే వాళ్ళు ఇక్కడ సర్వైవ్ అవుతున్నారు. గేమ్ అంటే ఫిజికల్ టాస్కే కాదు, గేమ్ అంటే మెంటల్ టాస్క్ ఉంటుంది. ఇప్పుడు నేను కామెడీ, నా కేటగిరీ కామెడీ, నీ కేటగిరీ ఇరిటేషన్. నువ్వు ఇరిటేట్ చేయాల్సిందే, నువ్వు ఇరిటేట్ చేస్తేనే జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుంది, అర్థమైందా అని అంటాడు. మనకి ఏదైతే వస్తుందో అది వేరే వాళ్ళకి మన బలం వాళ్ళకి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నీకు కామెడీ వేలో నువ్వు క్లిక్ అవుతావని నేను ఎప్పుడో చెప్పినాను. అండ్ డిమాండ్ పవన్ గారు ఫిజికల్ ఎంత కాదన్నా, నేను ఫిజికల్ కాదు అన్నా కానీ వాడు ఫిజికల్ వల్లనే క్యాప్టెన్ అయ్యిండు, ఈరోజు ఇక్కడ ఉన్నాడు. నాది కామెడీ, నేను నువ్వు ఎదుటి వాళ్ళని మాట్లాడనీయకపోవడం నీ సత్తా. నా కామెడీ మీద కొట్టారు రా స్టార్టింగే, ఇప్పుడు నీకు ఈ ఎదుటి వాళ్ళని మాట్లాడనీయకపోవడం మీద నీకు వచ్చింది కదా. సో దీన్ని నువ్వు కొన్ని కరెక్షన్స్ చేసుకో. అసలు మాట్లాడనివ్వకుండా చేయడం అనేది నీ టాలెంట్ కదా. కానీ నువ్వేం చేయాలంటే నీ కళ్ళెంబడి ఏడవకురా, నువ్వు ఏడిస్తే నీ కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి, నా కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి, ఏడవకు. ఒక్క వీక్ చాలు బొమ్మ బొరసవడానికి. నువ్వు అస్సలు బాధపడకు, ఇబ్బంది పడకు. 12 వారాలలో నువ్వు ఇంకొకసారి ఏడవడం నేను చూడొద్దు చెప్తున్నా. నామినేషన్స్లో ఉండాలి అని నేను కోరుకుంటున్నా. దమ్ము నామినేషన్లో ఉండట్లేదు, దమ్ము నామినేషన్లో ఉండాలి అని నేను కోరుకుంటున్నా. అది ఎందుకో లాజిక్ నీకు తెలుసు కదంటే తెలుసు అంటది. నాకు నామినేషన్స్తో ప్రాబ్లం లేదు, అందరూ అట్లా అనేసరికి నాకు బాధ అనిపించింది అంటది. అంటే నీ కేటగిరీ అదేరా, నువ్వు ఇరిటేట్ చేయడమే నీ కేటగిరీ. నేను కామెడీ నా కేటగిరీ, నీది ఇరిటేట్ చేయడం నీ కేటగిరీ. ఒక సజెషన్ అయితే ఇస్తా, కొట్టే తెచ్చి అనేటట్టు ఆర్గ్యుమెంట్ చెయ్యి, అనవసరంగా లాగితే బోర్ కొడుతుంది. అట్లనే ఎలాగైనా గెలవాలి అనేది మీ ఆరుగురికి ఉంటుందిరా. కానీ ఒకటి చెప్తున్నా, ఇది చెప్పకూడదు కానీ చెప్తున్నా, ఎలా గెలిచామన్నదే ముఖ్యం. వ్యక్తిత్వం చూస్తారా. ఇప్పుడు మనీష్ ఉన్నాడు, మనీష్ స్ట్రాటజీలు ఇస్తాడు, ఆ పెయింట్ది తన్నిండు, బర్నన్నని స్నేక్ అన్నాడు. ఇట్లాంటివన్నీ కూడా జనాలు చూస్తారు. చూడడం వల్ల ఆయన ఎలిమినేట్ అయిందేమో నాకు అనిపిస్తుంది. స్ట్రాటజీలు ఇస్తే స్ట్రాటజీలను ఇష్టపడరు, కానీ హార్డ్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ని ఇష్టపడతారు. అదే ఇప్పుడు ఫ్లోరా సేవ్ అవుతూ వస్తుంది, నీకు అర్థమైందా అని అంటే అయ్యో ఏదో ఒకటి నచ్చింటేనే కదండి, బిహేవియర్ నచ్చుండొచ్చు ఫ్లోరా దగ్గర, అందుకే సేవ్ అవుతుండొచ్చు.
తన్నడం స్ట్రాటజీ అంటే ఆయన ఎలిమినేట్ అయ్యిండు. స్ట్రాటజీలు వేసిన ఆయన అసలు ఏ ఆట ఆడని ఫ్లోరా సేవ్ అవుతూ వస్తుంది. బిహేవియర్ నచ్చింది కావచ్చు. నా చెల్లెవరా నువ్వు, నా చెల్లెవరా అని చెప్పి దగ్గరికి తీసుకున్నాడు. ఇంకా దమ్ము రిలాక్స్ అయిపోయింది. అదే ఐ మీన్ శ్రీజ దమ్ము రిలాక్స్ అయిపోయింది. అన్న అని చెప్పి పట్టుకున్నది. కొంచెం ఓకే అన్న ఇప్పుడు ఓకే అని చెప్పింది. థ్యాంక్స్ అన్న అని చెప్పింది. ఇక నువ్వు ఒక్కటే చెప్తున్నా, ఏదైనా డిస్కషన్ పెట్టినప్పుడు కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పు, లాగి సాగదీయకు. అండ్ ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసే ప్రయత్నం చెయ్యి. నువ్వు స్టాండ్ తీసుకో, కానీ అక్కడ వాళ్ళిద్దరూ నేనున్నారా ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటుంటే నేను పోయి స్టాండ్ తీసుకోను. వాళ్ళిద్దరు నీ దగ్గరికి వచ్చి అడిగితే నువ్వు స్టాండ్ తీసుకో. వాళ్ళిద్దరు ఇట్లా ఒక్కరొచ్చి అడిగినా కానీ స్టాండ్ తీసుకో. లేదు నువ్వు పోకపోతే ఆ గొడవ అయిపోదు, ఆ గొడవలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే అన్నప్పుడు స్టాండ్ తీసుకో. ప్రతి దానికి ఉరికిపోయి స్టాండ్ తీసుకోకు అని ఇవన్నీ చెప్తాడు. అదన్నమాట పెద్ద క్లాసు. ఆ తర్వాత ఇమాన్యుయల్ హరీష్ దగ్గరికి పోతాడు. ఇక చూడు, హరీష్ దగ్గరికి పోగానే హరీష్ సంజన మీద కోపంతో ఉంటాడు. ఆమె డ్రామాకి పెద్ద డ్రామాకి అంటే ఏమైందన్నా అంటాడు. నేను పొద్దున్న దోశ చేసిన, అదే అట్టు గోధుమ పిండి అట్టు పోసిన కదా, అది తొందరగా అని అన్నది. నేను అది కాలేదాకా సిమ్ములు పెట్టి జాగ్రత్తగా చేసిన, ఎందుకంటే ఫాస్ట్గా పెడితే మాడిపోద్ది, లేదంటే ఉడకదు లోపల పిండి అని చెప్పి అంత జాగ్రత్తగా చేసిన. ఆమె తొందరగా అని ఇబ్బంది పెట్టింది. అలా చేస్తుంది అని చెప్పి మాట్లాడితే ఆమె మీద ఈయనకు మస్తు కోపం వచ్చింది అన్నట్టు. ఫుడ్ పాయింట్ కావాలని నామినేషన్లకు తీసుకొచ్చిందని చెప్పి సంజన అక్కడ బయట చెప్తూ ఉంటుంది. తొందరగా చేయమన్నది కూడా కాదు, ఏదో ఉపకారం చేసినట్టు చేస్తాడు, అట్లాంటి వాళ్ళు ఉండకూడదు కిచెన్లో చెప్తున్నా అని చెప్పి ఈ సంజన కోపం వస్తుంది. ఏదో మా మీద జాలితోటి దయతోటి ఉపకారం చేసినట్టు మాకు అన్నం పెడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు అని చెప్పి సంజన బయట అక్కడ చెప్తూ ఉంటుంది. హరీష్ ఉండి సాయి శక్తిలా ట్రై చేస్తుంది, నన్ను కిందికి లాగడానికి సాయి శక్తిలా ట్రై చేస్తుంది. ఈయనకి ఏంటంటే గట్టి పిండాలి ఎవరు హౌస్లో, బర్నీ అండ్ సంజన వీళ్ళే గట్టి వాళ్ళు కాబట్టి వాళ్ళతో గట్టిగా ఫైట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాడు. రైట్, ఈ డ్రామాలు అవి బాగా చేస్తుంది. టమాటో ట్రై చేయమని, ఏంటి టమాటోనా ఎవరో అంటారు. టమాటోలో అన్న ఇమాన్యుయల్ చెప్తాడు, నిమ్మకాయలు ఏదో పిండొద్దు అని చెప్పారు అన్న. అంటే నిమ్మకాయలు ఎవడన్నా టమాటో రైస్లో పిండుతాడా, నేను పులిహోర చేస్తా అన్న, ఇప్పుడు టమాటో రైస్ అన్నారు, ఇప్పుడేం నిమ్మకాయలు పిండద్దు అంటారా. సాయి సెక్స్లో ట్రై చేస్తున్నారయ్యా నన్ను బ్లేమ్ చేయడానికి, నాతో గొడవ పెట్టుకోవడానికి అని అంటూ ఉంటాడు. అండ్ హరీష్ గురించి ఒక పాయింట్ ఇక్కడ చెప్తా. నిన్నటి ఎపిసోడ్లో హరీష్ని నేనైతే అస్సలు ఎంకరేజ్ చేయను. కోర్స్ ఆయన లత్కోర్ పంచాయతీలో అన్నది రైట్ వర్డ్ ఫర్ డిమాండ్ అండ్ రీతు చౌదరి ఈ పులిహోర కంటెంట్. లత్కోర్ పంచాయతీ, అది లత్కోర్ ముచ్చట్నే లత్కోర్ పనులే చేస్తున్నాడు ఖచ్చితంగా. కానీ ఈ అవతల మనిషి ఏమన్నా నేను తీసుకోను అనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, అటువంటి అతను అవతల మీద కామెంట్స్ పాస్ చేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా పడేటోడు అనడానికి అర్హుడు. నేను పడను అవతలను అంటనే ఉంటా అంటే కరెక్ట్ కాదు. అంటే ఈవెన్ అవతలోడు ఏమన్నా ఇతను తప్పు చేయలేదు కదా, ఇతను ఎందుకు పడాలి అని అంటే పడడం కాదు భయ్, కనీసం ఇతను అని కూడా పిలవద్దు అని అంటే ఇక మీదికెళ్ళి దిగొచ్చిండ ఊడి పడ్డా. సెలబ్రిటీస్ కూడా ఇంత ఉండదా, నిజం చెప్తున్నా. సెలబ్రిటీస్ కూడా ఇతను అంటే అంత పెద్ద ఫీల్ గారు. ఈయన మొత్తం మీరు గారు తప్ప ఇంకేమన్నదట ఈయనని. ఇది కొంచెం టూ మచ్ యాటిట్యూడ్, ఇది ఒక రకమైన ప్రాబ్లం. సరే, ఇక చేతి ఫుడ్ తిని తర్వాత అంటారు చూడు అని చెప్పి ఇదే కరెక్ట్ కాదు. హరీష్ అంటాడు అన్నట్టు, వండితే నా చేతి ఫుడ్ తిని ఆ తర్వాత నన్నే అంటున్నారు చూడు, ఇదే ఏమంటారు కృతజ్ఞత లేకపోవడం అంట. కృతజ్ఞత ఏంది, నువ్వు ఎందుకు వండుతున్నావు, నువ్వు కృతజ్ఞత ఏముంది నీకు? కృతజ్ఞత ఉండాలి, మొత్తం నీ కాలు మొక్కి నీ కాళ్ళకి నీళ్ళు చల్లి నెత్తి మీద చల్లుకోవాలి. ఏంది అసలు ఆయన ఎందుకు చేస్తుండు? చేసి ఇగో ఎప్పుడైనా పెట్టి నేను పెట్టినా నీకు సిగ్గుందా, నీకు నా మీద దండం పెట్టాలి, నువ్వు నాకు కృతజ్ఞత లేదా అంటే అది పెట్టి దండగా. కుడి చేత్తో చేసే దానం ఎడమ చేత్తో దేవుదంటారు. పెట్టింది ఊరంతా పబ్లిసిటీ చేసుకోవద్దంటారు. పెట్టి ఊరంతా పబ్లిసిటీ చేసుకుంటే వాడంతా మూర్ఖులేదు. కానీ ఈ సొసైటీలో ఈ రోజులలో పెట్టి ఊరంతా సెల్ఫీలు వీడియోలు తీసి అందరికీ పబ్లిసిటీ చేస్తే అది గొప్పడవుతాడు, వాడు తోపు తురుమవుతాడు. అది ఈ జనరేషన్లో ఉన్న ప్రాబ్లం. ఎందుకంటే పెట్టింది చెప్పకపోతే ఇది చూసి నలుగురని ఇన్స్పైర్ అవుతారు కదా అన్న ఒక ఫీలింగ్లో పోయి ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ ఈ ఇంట్లో ఫుడ్ వండి నా మీద కృతజ్ఞత లేదు వాళ్ళకి అనడం మాత్రం మూర్ఖత్వం. మీరు ఏమని అనుకోరబ్బా, ఏంది నువ్వు మాస్క్ మ్యాన్కి ఎప్పుడు యాంటీగా మాట్లాడతావు అంటే, యాంటీ ఉన్నప్పుడు యాంటీగానే మాట్లాడతాం. మొన్న మంచిగా మాట్లాడినాం, కానీ నిన్న మాట్లాడిన విధానం అయితే టూ మచ్ హార్ష్గా మాట్లాడిండు. హార్ష్ అంటేనే ఆయన పేరులో ఉంది కదా, హరీష్, హార్ష్ షార్ట్ ఫామ్లో. మొన్నటిదాకా సైలెంట్ అయిపోయాడు నాగార్జున గారు తీటిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ నాగార్జున గారు మెచ్చుకోగానే కొమ్ములు వచ్చినాయి. రైట్, ఆ తర్వాత డిమాండ్ పవన్ రీతుతో థర్డ్ వీక్ కూడా అక్కడికి ఎవరికో చూడు, థర్డ్ వీక్ అక్కడ ఎవరుంటారో చూడు అని అంటే క్యాప్టెన్సీ దానిలో థర్డ్ వీక్ ఎవరుంటారో చూడు అని అంటే, నేను ఈసారి కూడా క్యాప్టెన్ అవుతా, నిన్ను సేవ్ చేస్తా అని మాటిస్తాను అన్నట్టు. అయితే అనుకుంటుంది, నేను ఇన్ని రోజులు ఎంకరేజ్ చేసిన నువ్వు క్యాప్టెన్ అయితే నన్ను సేవ్ చేస్తా అని, కానీ అంటే మనసులో అనుకుంటుంది ఆమె అంటున్నా. ఇమాన్యుయల్ సంజన
కళ్యాణ్ వ్యాలిడ్ అనిపించడం లేదని ఇక్కడ ఇమాన్యుల్ సంజన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్కి వ్యాలిడ్ అనిపించడం లేదంట మనం పెట్టిన పాయింట్స్. అరే ఆయనకు వ్యాలిడ్ అనిపించలేదు, మనకు వ్యాలిడ్ అనిపించాలి, కానీ మన పాయింట్స్ మనకు వ్యాలిడ్ అనిపించాలి. వాళ్ళకి వ్యాలిడ్ అనిపించడం ఏముంది? వాళ్ళ పాయింట్స్ ఏమన్నా మనకు వ్యాలిడ్ అనిపించినాయి? అనిపించలేదు కదా అని చెప్పి డిస్కషన్. అంటే ఎవరి పాయింట్స్ వాడికి వ్యాలిడ్ అనిపిస్తాయి కదా. ఇదే పాయింట్ని కళ్యాణ్ దగ్గర వేరే వాళ్ళు కూడా పోయి చెప్తారు. అంటే మాట్లాడేటప్పుడు రీతు అనుకుంటా నెక్స్ట్ చెప్తుంది ఏమంటుందంటే, ఇప్పుడు మీరు పెట్టిన పాయింట్స్ మీకు వ్యాలిడ్ అనిపిస్తాయి, మాకు వ్యాలిడ్ అనిపించాయి. ఇప్పుడు నేను నీ మీద ఏదైనా పాయింట్ పెడితే అది వ్యాలిడ్ నీకు అనిపించదు, అంతే. నా మీద ఒక్క పాయింట్ కరెక్ట్ కాదు, అసలు వ్యాలిడ్ పాయింట్స్ చెప్పలేదు అంటాడు కళ్యాణ్. అది అది నీకు అనిపిస్తుంది, మాకు అనిపించద్దా? మాకు అనిపించద్దా? నువ్వు ఒక జోన్ అవుట్ అయ్యి ఒక జోన్లో ఉంటూ కొంతమందితో ఉంటూ వాళ్ళతో తిరుగుతావు అని వాళ్ళు అంటున్నారు. అది తప్పు కాదు కదా, వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పారు అని అంటుంది. ఎవరి ఆట వాళ్ళది. సంజన ఉండి అవును అవును అంతే ఎవరి ఆట వాళ్ళది అంటది. ఇమాన్యుల్ ఉండి మీరు గొప్ప పాయింట్స్ వాళ్ళు ఏదో గొప్ప పాయింట్స్ పెట్టినట్టుగా మీరు వ్యాలిడ్ పాయింట్స్ పెట్టలేదని చెప్పి మాట్లాడుతున్నారు అని అన్న తర్వాత బర్నీ అండ్ రాము అతడు మాట్లాడుకున్న చూపిస్తారు. గేమ్ ఆడడానికి వచ్చారు, రక్తం పెట్టి ఆడాలి, ఒక్కొక్కరు గెలవాలని ఆడాలి కదా, గెలవడానికే కదా ఆడేది అని చెప్పి డిస్కషన్స్ అని జరుగుతుంటే ఇక తనుజ అక్క సంజన అని సైగ చేసింది. అదే మళ్ళీ సైగ టాపిక్ అబ్బా, మళ్ళీ చెప్పి విసిగించే ఉద్దేశం నాకు లేదు. నెక్స్ట్ కళ్యాణ్, రీతు, డిమాండ్, పవన్, శ్రీజ వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. సంజన గారు ఏదో ఒక గేమ్ ఆడుతున్నారు అని చెప్పి ఇక్కడ రీతు చెప్తుంది. సంజన గారు ఏదో ఒక గేమ్ ఆడుతున్నారు అంటే కళ్యాణ్ నుండి ఏం గేమ్ ఆడారు అంటే ఏదో ఒక రకంగా తను నిరూపించుకుంటుంది. అంటే తప్పుడు పనులు చేశా అంటాడు కళ్యాణ్. అంటే అరే తప్పు పనులు కాదురా, నువ్వున్నావు ముగ్గురుతోనే ఉంటావు అని వాళ్ళందరూ అంటున్నారు కదా. అంటే అరే కళ్యాణ్ నుండి ఆమె కాదురా, అంతేగా. ఒక్క నిమిషం, ఆమె అంతేగా ప్రియా, ఆమె నాతో మాట్లాడొద్దు, సారీ ఒక్క నిమిషం. ఇక్కడికి అయిపోయింది. ఆ తర్వాత రీతు ఏమంటుందంటే అక్కడ గ్రూప్ డిస్కషన్ జరిగింది, అందరూ కలిసి పాయింట్స్ తీసుకున్నారు. అంటే ఆ పాయింట్స్ వ్యాలిడే కాదు ఒక్క పాయింట్ కూడా. రీతు నీ మీద వస్తే నీకు వ్యాలిడ్ అనిపించదురా, అసలు అనిపించదు, ఎవరికైనా అంతే అని చెప్తుంది. బర్నీ, ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు. కళ్యాణ్కి కొంచెం కష్టమేనబ్బా, నాకు తెలిసి కళ్యాణ్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఈ వీక్ నామినేషన్లో ఏమైనా తేడా కొడితే కొట్టచ్చు కూడా కళ్యాణ్కి. ఈ వీక్ ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ పెట్టేది ఉంటే కనుక ఖచ్చితంగా కళ్యాణ్ లేస్తాడు. ఎందుకంటే కళ్యాణ్ అస్సలు ఏమీ చేస్తాడు, ఎక్కడ కనబడతాడు, ఓన్లీ పులిహోర కంటెంట్ దగ్గరనే కనబడతాడు. పైకి వెళ్ళి ఇట్లాంటి వితండవాదాలు చేస్తుండు. కరెక్టే, నామినేషన్లో ఫైట్ చేయాలి, కానీ మిగతా టైంలో కూడా వాయిస్ వినబడాలి, కనబడాలి. శ్రీజ, ప్రియ వాయిస్లలో డామినేట్ అయిపోతాను, ఎక్కడో వెనకాల ఉంటాడు. ఆఖరికి డిమాండ్ పవన్ అన్న బయటకు వచ్చింది కానీ కళ్యాణ్ బయటకు రాలేకపోయాడు. అసలు కళ్యాణ్ ఏ రేంజ్లో ఊహించుకున్నారు అందరూ. ఇమాన్యుల్ అంటాడు కళ్యాణ్ నచ్చలేదన్న, రా చూసుకుందాం, ఏదైతే ఇందా చూసుకుందాం అని ఇట్లా మాట్లాడుతున్నా. అసలు కరెక్ట్ కాదన్న ఆ పాయింట్ అయితే. పాయింట్స్ నీకు కరెక్ట్గా లేవు, నీ పాయింట్స్ బాగాలేవు, ఓకే, కానీ దా చూసుకుందాం అని అనడం ఇది మాత్రం కరెక్ట్ కాదన్న. ఇమాన్యుల్ ఇంకేం చెప్తారంటే వాడు గేమ్ ఆడతలేడన్న, అసలు అది వాడికే మనం మంచి చెప్పినట్టు, వాడని కనీసం అర్థం చేసుకోవాలి. వాడు గేమ్ ఆడట్లేదు, పనికిరానివన్నీ ఆర్గ్యూ చేస్తాడు, పనికి వచ్చేది మాత్రం పట్టించుకోడు. మనం మాట్లాడింది పాయింట్, అసలు పాయింట్ అది ఎవరు చెప్పని పాయింట్, అది చెప్తున్నప్పుడు అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. పనికిరాని ఎన్నిటి గురించి ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. సుమన్ అన్న కూడా గేమ్ ఆడుతున్నాడు కానీ మనోడు గేమ్ ఆడట్లేదు అని చెప్పి అంటాడు. ఇక ఆ తర్వాత ఇమాన్యుల్, సంజన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ చెప్పినా వినదు మా అమ్మ అని చెప్పి అక్కడ చిన్న ఫన్నీ డిస్కషన్ జరుగుతుంది. బిగ్ బాస్ చెప్పినా మా అమ్మ వినదు అంటే, నేను ఎందుకు వినంటే అందరి మాట వింటాను, నేనంటే అందరి మాట వింటావు కానీ పట్టించుకోవు కదంటే, అరే నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, ఏ పాయింట్స్ పట్టించుకోవాలో అవే పట్టించుకోవాలి, అన్నీ పట్టించుకోకూడదు అన్న సంగతి నీకు తెలుసురా అని చెప్పి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. వర్డ్స్ ట్రాప్లో పడద్దు అని ఒక మాట చెప్తాను, భలే ఉంటుంది అబ్బా. వర్డ్స్ ట్రాప్లో పడద్దు, ట్రాప్ ఆఫ్ వర్డ్స్, అందులో పడ్డామంటే కష్టమవుతుంది. కాబట్టి మనం అందులో చూజీగా మనకు కావాల్సిన వర్డ్స్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి సంజన చెప్తుంది. అది వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు, గేమ్ని ఎంజాయ్ చేస్తున్నారు, గేమ్ని ఆస్వాదిస్తున్నారు తప్ప గేమ్లో స్ట్రాటజీలు గీటజీలు వేసి కన్నింగ్గా మళ్ళీ చెప్పిండు. ఇమాన్యుల్ కూడా అందరికీ అదే చెప్తుండు. ఇమాన్యుల్ మళ్ళీ దాచుకొని అతను ఒక్కడే అనుకోవట్లేదు, అందరికీ కూడా అదే చెప్తుండు. నాకు శ్రీజ క్లోజ్ అంటాడు, ప్రియా క్లోజ్ అంటాడు, కళ్యాణ్ క్లోజ్ అంటాడు, డిమాన్ క్లోజ్ అంటాడు, సంజన క్లోజ్ అంటాడు, బర్నీ క్లోజ్ అంటాడు, ఇమాన్యుల్ క్లోజ్, తనుజ క్లోజ్ అంటాడు, సుమన్ శెట్టి క్లోజ్ అంటాడు. ప్రతి ఒక్కరితో ఒక ఎమోషనల్ బాండ్ పెట్టుకున్నాడు, ప్రతి ఒక్కరితో ఒక ఫ్రెండ్షిప్ బాండ్ పెట్టుకున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, సరదాగా ఉంటాడు. ఆఖరి హరీష్ తోటి కూడా మాట్లాడతాడు, అందరి దగ్గర కూడా అన్నీ చెప్తాడు. మనం గెలవడం కాదు, ఎలా గెలిచామనేది ముఖ్యం. మన వ్యక్తిత్వం చూస్తారు, మన నిజాయితీ చూస్తూ ఉంటారు. టీవీ ముందు కూర్చుని నువ్వే ఉంటే నీకు ఎట్లా ఫీల్ అవుతుంది, ఇవన్నీ చెప్తాడు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర నువ్వే నాకు క్లోజ్ అంటాడు. కానీ ఎవరికి మళ్ళీ చీటింగ్ అనేది నడతలేదు, గేమ్లానే పోతుంది అనుకోరి.
పర్ఫెక్ట్ కంటెస్టెంట్ అబ్బా ఈ సీజన్కి, మస్తు అనిపించింది. రైట్, నెక్స్ట్ సంజన ఇది అయిపోయిన తర్వాత హరీష్, రీతు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రీతు గట్టిగానే వేసుకుంటూ ఉంటుంది. మీరు ఒక రోడ్డు మీద పోతున్నారు, బండి నడుపుతున్నారంటే, గతుకుల రోడ్డు మీద పోతుంటే బండి నడుపుతుంటే ఎట్లుంటో వదులుతా అంటే, గతుకుల రోడ్డు మీద పోయినా ఎట్లా నడిపినా కానీ మీరు డ్రైవింగ్ మంచిగా వస్తే మంచిగా పోవచ్చు అని చెప్పి రీతు చెప్తుంది. స్టాండ్ తీసుకోలేదు నాకు అనేది. ఇక హరీష్కి ఒకటే అబ్బా, ఆయన గురించి స్టాండ్ తీసుకోవాలంట. ఇంకా అంత ఎవరైనా వచ్చింది దేనికోసం, బిగ్ బాస్ హౌస్కి వచ్చిన కంటెస్టెంట్లు అంతా కూడా హరీష్ని గెలిపించడానికి, హరీష్ని స్టాండ్ తీసుకోవడానికి, హరీష్కి ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు కాబట్టి హరీష్కి స్టాండ్ తీసుకోకపోవడం మిగతా వాళ్ళందరి దురదృష్టం, దుర్మార్గం, అన్యాయం. హరీష్కి స్టాండ్ తీసుకుంటే మంచిది. అది ఇక్కడ హరీష్కి స్టాండ్ తీసుకున్న రీతు కోసం మరి స్టాండ్ తీసుకున్నాడంటే నేను తీసుకున్నా అంటాడు అన్నట్టు. రీతు అడుగుతానట్టు, మరి నన్ను నామినేషన్లో పెట్టారు కదా, మరి అంటే నేను తీసుకున్నా, స్టాండ్ తీసుకున్నా, కానీ కొన్ని పాయింట్స్ నేను చెప్పినా, కొన్ని పాయింట్స్ కరెక్ట్ అనిపించినాయి, కొన్ని పాయింట్స్ రాంగ్ అనిపించినాయి అన్నట్టు చెప్తాడు. ఈయనకి అందరూ ఫేవర్ చేయాలి, ఈయన అందరికీ ఫేవర్ చేస్తా అన్నట్టుగా ఉండడు. ఈయనకి ఇంతంతా ఫేవర్ చేస్తే ఊరంతా చెప్పుకుంటాడు డాక్కడ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 ని. రైట్, నెక్స్ట్ తనుజ, ఇమాన్యుల్, భర్నీ అండ్ నైట్గా కామెడీ జరుగుతుంది. ఇక వీళ్ళకి తెలిసిన నాన్న 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 అంటది అనుకుంటూ తనుజ ఎట్లయితే భర్నీని నాన్న అనుకుంటా ఈ చిన్నపిల్లలాగా తిరుగుతూ ఉంటుంది వెంబటి. సో అదంతా ఇమిటేట్ చేసుకుంటూ ఫన్ జనరేట్ చేస్తున్నట్టుగా. ఆ తర్వాత టెనెంట్స్ డ్రింకింగ్ థమ్స్అప్. ఓకే ఓకే, వాళ్ళంతా జైల్లో ఉన్న మనిషిని బయటకు తీసుకొచ్చి చెప్పేసినాయి కదా, పాయింట్స్ అయిపోయి చెప్పుదు రండి మన్యులు. ఒక్క నిమిషం, కళ్యాణ్, రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్క గేమ్ అయినా కనిపించట్లేదు అనే టాపిక్ డిస్కషన్ చేసి చెప్తుంది అన్నట్టు. ఒక గేమ్లో కూడా కనిపిస్తలేవు, కొంచెం ఆడాలి అన్నట్టుగా చెప్పడం. ఆ తర్వాత లాస్ట్ డిస్కషన్ వచ్చేసి ప్రియా, శ్రీజ, కళ్యాణ్ వీళ్ళందరూ ఉంటారు బయట దగ్గర. మూడు సార్లు ఫుడ్ తినడం కష్టమని ప్రియా డిస్కస్ చేస్తుంటే ఫుడ్ విషయం. అన్నం 3 సార్లు తినాలంటే నాతో కాదు, 2 పూటలు తింటా, ఒక పూట స్కిప్ చేస్తా అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆల్రెడీ ఇటు రాగానే అయిపోయింది ముచ్చట, చూసారా అటెండెన్స్లోకి రాగానే వాళ్ళకి 3 పూటలు క్యారేజ్ వస్తుంది. మాకు పొద్దున రావాల్సిన టిఫిన్, మధ్యాహ్నం వస్తుంది బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం తింటున్నాం, రాత్రికి ఎప్పుడుకో సాయంత్రానికి ఎప్పుడుకో లంచ్ చేస్తున్నాం, అసలు మాకు తిండే రావట్లేదు అన్నది. ఇప్పుడు వీడికి రాగానే ఒక్క రోజుకే 3 పూటలు అన్నం తినమంటూ కాదు, 2 పూటలు తింటా అన్నం, ఒక పూట స్కిప్ చేస్తా, ఈ ఆలుగడ్డ కర్రీ ఇదంతా అమ్మో కష్టం అని చెప్పి మాట్లాడతారు. బుగ్గలు పోయినాయి, బక్క అయిపోయినాం అన్నీ. సరే, శ్రీజ, ఇంకెవరు, కళ్యాణ్ వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. హరీష్ కూడా ఉంటాడు ఇక్కడ. హరీష్ ఏమంటారంటే, మనము 8 మెంబర్స్ నామినేట్ చేసినాము, అందరినీ నామినేట్ చేసినాం, ఒక బర్నీని తప్ప అంటున్నారు కదా వాళ్ళు, అదంతా ఆర్గానిక్గా జరిగింది. ఈరోజు ఆర్గానిక్గా జరగలేదు, వీళ్ళు కావాలని చేశారు, వీళ్ళకి అర్థం కాదారా బాబు చా అని ఎన్ని చెప్తున్నా వీళ్ళు ఇంతే, అందరినీ పెట్టాలని పెట్టారు, అంతకు మించి ఇంకేలేదని చెప్పి వేసుకుంటాడు అనమాట హరీష్ సాబ్. ఇక్కడికి మనకి మిడ్ నైట్ ముచ్చట్లు అయిపోయినాయి. ఆ తర్వాత అందరూ పడుకునే ముందు కూడా చిన్నగా జోకులు గీకులు వేసుకున్నారు, బాగానే ఫుల్ ఎంజాయ్ చేశారు. రాము ఈ అత్త టాపిక్, మామ టాపిక్ ఇవన్నిటి మీదకి ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇమాన్యుల్ యాక్చువల్గా ఎట్లుంటుంది అంటే తెలుసా, శ్రీజ ఏమంటుంది, వాళ్ళ రూమ్లో పోయి ఓనర్గా ఈసారికి అని అంటాడు, ఎవరో కళ్యాణ్ ఎవరు అంటారు, ఈసారి ఓనర్ అయ్యి అందులోకి నువ్వు టెంపరీ ఓనర్ కింద అని అంటే, శ్రీజ అంటుంది, వామ్మో నేను అక్కడ ఓనర్ అయినా కానీ అక్కడ పడుకోను, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎప్పటికీ అల్లరిగా 2 దాకా మాట్లాడుకుంటూ ఉంటారు, సో అసలు మనకి అక్కడ నిద్ర పట్టదు, నేను అసలు ఓనర్ అయినా వాళ్ళ దగ్గర పడుకోను, ఇక్కడనే పడుకుంటా, అయినా వాళ్ళతో మన కంపెనీ కుదరదు, మనకే ఫ్రెండ్షిప్ ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ జరుగుతాయి అన్నట్టు. ఇక్కడనే డిఫరెన్షియేషన్ చూడు, ఇక్కడ కామనర్స్ దగ్గర ఎప్పుడూ లాజిక్లు, థింకింగ్లు, కాన్స్పిరెన్సీ థియరీలు, మశానం ఉంటాయి. అక్కడ ఎప్పుడు జోకులే ఉంటాయి. ఇక వాళ్ళ దగ్గర ఏం నడుస్తుంది, బర్నీ మామ ఐసేది ఎన్ని రోజులు అంటే నేను వెయిట్ చేస్తున్నా, అంటే బర్నీ అన్న అంటే కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ కదా, అండ్ నాగబాబు గారికి కూడా మంచి క్లోజ్ కాబట్టి బర్నీ అన్న ఈ జబర్దస్త్ వాళ్ళందరికీ కూడా కొంచెం బాగా తెలిసి ఉంటుంది, కొంచెం రెస్పెక్ట్ కూడా ఉంటుంది అన్నట్టు టువర్డ్స్. ఎందుకంటే నాగబాబు గారికి బాగా ఫ్రెండ్ జోన్ ఉంటుంది, వాళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్ జోన్ ఉంటుంది కాబట్టి మేము కొంచెం రెస్పెక్ట్ వేలో ఉంటాం. ఇన్ని రోజులు ఆగిండి అన్న అన్నాడు. ఇక ఆల్రెడీ సంజన అత్త అని చెప్పి కలిపేసిండు, అంటే తనుజాకి అత్త అవుతుంది అని, రాము నీ కూడా అత్త అవుతుంది, రాము తనుజ అక్క తమ్ముళ్ళు, ఈ అక్క తమ్ముడు అంటే ఇప్పుడు నాకు బామ్మరిది అవుతాడు అనే సెన్స్లో అక్క తమ్ముడు అత్త బావ అనుకుంటే ఇవన్నీ చెప్తాడు కదా. నిన్న నైట్కి మామ అనిపించిండు, మా మామ అన్నాడు. మా మామ అంటే ఆయన కూడా ఫుల్ ఎంజాయ్ చేసి నవ్వుతారు ఫుల్గా, ఎవరే కలిపేవారా అన్నట్టుగా అనడం, నవ్వుకోవడం మంచిగా ఎంజాయ్గా అయిపోయింది రాత్రి అంతా. మెల్లగా మొత్తంగా అయితే సక్సెస్ఫుల్గా ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నాడు అయ్యా. ఇక సంజనక్కని చూడాలి. సంజనక్క ఏం చెప్తానంటే మెల్లగా ఈయనతోటి కలిసి రీతుని నా మరదలు తమ్ముడి భార్య మరదలు అంట, ఎవరు తమ్ముడు
మరి డిమాండ్ని తమ్ముడు అంటుందా మరి ఏమంటుందో కానీ అట్లా అందరినీ కలిపేసుకుంటుంది ఆమె కూడా వరుసలు పెట్టి కలుపుతుంది. కాదు పేరు పెట్టి కూడా పిలవచ్చు. వయసులో చిన్నోళ్ళు పెద్దోళ్ళని అన్న భార్యని వదిన అంటారు, తమ్ముడు భార్యని మరదలు అంటారు. లేదంటే పేరు పెట్టి పిలుస్తారంటే పేర్లు పెట్టి పిలవద్దురా మనం, వరుసలే బాగున్నాయి, మరదలే బాగుంది అటు. వీళ్ళు ఇద్దరు కలిసి గమ్మత్ చేస్తారు హౌస్ అంతా. అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరు. వీలైతే మన వెబ్సైట్ ఉంది, ఒక్కసారి విజిట్ చేసే ప్రయత్నం చేయరు. ఓకేనా?